DJ Shrikant Balanagar. ये लाइट्स हमें कितने चार्ज चाहिए? సరే ఒక్క లైట్కి 100 రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా 4 6:40 అవుతుంది. మేము పూల కోసం బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం పూలు తేయడానికి పోతున్నాం మార్నింగ్. అది కూడా ఏడా फूल मंडी. పృథ్వీ ఎక్కడికి వెళ్తున్నాం? फूल मंडी चलो. గైస్ మన టిఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎట్లా సరిపోతాయా? పువ్వులు తీసుకున్నాం, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం క్యాంపస్కి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన వైబ్స్. ఈరోజు మనం పోయి ఫ్లవర్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం పోయి డెకరేషన్ చేద్దాం. గైస్ ఫర్ ద ఫస్ట్ టైం మనం నార్త్లో తెలంగాణ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం బతుకమ్మ. సో ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేస్తాం ఐఐటి కాన్పూర్లో. సో ఈ ఈవెంట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ ఏంద్రా ఇంతగానో? ఇక్కడ ఏం లేదా? జానే మేరీ జానే మన్. చల్ డాన్స్. యో 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 యో. సో బతుకమ్మ చేస్తున్నాం. అరే వీడియో నడుస్తుందిరా. బతుకమ్మ అనేది సో రాజు ఏం లేదురా చెప్పండి. కాదు కానీ ఇట్లనే అప్లోడ్ ఇక్కడ చూపలేదు. స్పెట్స్ చూపి అది. ఓ షట్. గైస్ వీళ్ళు మాట్లాడే మాటలకి నేను పీపీ పెట్టలేక సస్తానేమో అనిపిస్తుంది. గైస్ మార్నింగ్ 6 o'clock పోయినాం, ఇప్పుడు వచ్చినాం మేము. ఇవో మా క్యాంపస్, ఇది ఎంట్రన్స్ గైస్ చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్యాంపస్ టూర్ చేసి పెడతా. అది చూపించరా బాబు, నన్ను ఏం చూపిస్తావు? హీరో మా క్యాంపస్ హీరో. గైస్ ఇగో ఇట్లా ఈడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి గైస్ ఫ్లవర్స్ తెచ్చినాం. ఫ్లవర్స్ ఈవెంట్ జరిగే ప్లేస్లో మంచిగా ప్లేస్ చేసేసినాం. మనం ఇంకా ఆకులు తీసుకురావాలి. సో దానికి మనుషులను పంపినాం, వాళ్ళు తెచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ చెకప్ అవన్నీ సెట్ చేసేసుకున్నాం.
3 o'clock నుంచి బతుకమ్మ మేకింగ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్ మనం బతుకమ్మ డెకరేషన్స్ అంతా కంప్లీట్ చేసేయాలి. అండ్ మేము ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మా కాలేజీలో చాలా ఫెస్టివల్స్ అయితే నార్త్ ఫెస్టివల్స్ ఎగ్జాంపుల్స్ లైక్ గర్బా నైట్స్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం కూడా మన తెలంగాణ కల్చర్ని అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి ఈ ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ టైం మేము మా క్యాంపస్లో స్టార్ట్ చేసినాం. గైస్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా నార్త్ సైడ్ ఉన్న కాలేజ్లో పక్కా ఇలాంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయండి. తెలుగు క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ తోటి కొలాబరేట్ అయ్యి మరి బతుకమ్మ ఈవెంట్స్ ఇలాంటివి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవాలి, మన కల్చర్ అందరికీ తెలవాలని చెప్పి టీఎస్ఎస్ తరపు నుంచి మేము స్టార్ట్ చేసినాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసినాం కంటే చాలా క్రౌడ్ వచ్చింది గైస్. కొందరు బతుకమ్మకి ఇంటికి వెళ్ళలేకపోతారు, ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ డెకరేషన్ వర్క్ అంతా అయిపోయింది, బతుకమ్మ మేకింగ్ ఈవెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 7 o'clock నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్ నేను రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయాలి. వచ్చిన తర్వాత డైరెక్ట్ డీజే పాటలు వేసి డాన్స్ చేసేడే. श्रीकांत बालानगर।